ఓకే జిలేబీ, ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి సార్. మీ గురించి మీరే చాలా పెద్ద గొప్పగా చెప్పుకుంటుంటారు. నేను కుక్కని, నేను పందిని, నేను నక్కని, నేను కోతిని, నేను పనికిమాలినోడిని, నేను వెదవని. అబ్బా బాబు నువ్వా? ఏందిరా మా డాడీని తిట్టావా? సార్ ఏంది సార్ ఇది? చెవులు పగిలిపోతాయి సార్. అబ్బబ్బా సార్ ఏంది సార్ ఇది? కొంచెం అయితే నా చెవుల్లో రక్తం వచ్చేస్తుంది సార్. ఏం లేదురా, ఏం లేదురా, మొన్న హాలిడేస్ ఉన్నాయి కదా. అవును సార్. వెంకటేష్ బాబు సినిమా వచ్చింది కదా, సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమాకి తీసుకుపోయినారా నా పిల్లలకి. దాంట్లో వెంకటేష్ బాబు కొడుకున్నాడు బుల్లిరాజు గారు. ఆ బుల్లిరాజా వాళ్ళ నాన్నకి ఏమన్నా అంటే తట్టుకోలేడు, తిట్టేస్తాడు. అర్థమవుతుందా? తిట్టేస్తాడు. అది చూసి ఇన్స్పైర్ అయిపోయినాడు మా వాడు. నాకెవరైనా తిడితే తట్టుకోలేకపోతున్నాడు రా, తిట్టి పడి తింటాను. అదే సంగతి. నీకెలా తిట్టినాడు రా, వాళ్ళ నాన్నమ్మకి అయితే కొరికేసినాడు రా. కూల్ కూల్, మేము వీడియో చేసుకోవాలి నాయన. కూల్ 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 గుడ్. దబ్బురు పిన్ని, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను ఉప్పాడ నుంచి ఉప్పాడ పట్టు చీర 6300, తర్వాత కోటయ్య గారి స్వీట్స్, తర్వాత అరకు కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఈ 3 తీసుకొచ్చినాను అన్నమాట. నేను చెప్పినాను కదా మంగళవారం రోజు ఒకరు గిఫ్ట్ ఇస్తానని చెప్పి. నేను ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్తే ఏదైనా కొనుక్కొని నా మనసులో ఎవరికి గుర్తుంటారో వాళ్ళకు గిఫ్ట్ తీసుకొస్తానన్నమాట. ఓకే, ఆ విధంగా తీసుకొచ్చాను. అయినా పిన్ని, నాకు తెలియక అడుగుతాను, నన్ను ఎవరే తిట్టుకునేది? నన్ను ఎవరైనా తిట్టుకుంటారా? ఓకే, నన్ను ఎవరు తిట్టుకోరు పిన్ని, అందరు అభిమానిస్తారు. ఓకే, ఎలా జిలేబిగా? నిజమేనా? నిజమే సార్. ఓకే, ఆడవాళ్ళు మీకు జోహార్లు. చూడండి, నా మనసులో ఆ రోజు ఎవరుంటే గుర్తుకొస్తారో వాళ్లకు నేను ఖచ్చితంగా గిఫ్ట్ తీసుకుంటాను. మిగతా ఆడవాళ్ళు ఖచ్చితంగా మీరు బాధపడకూడదు. ఓకే, మీరు బాధపడకూడదు, మీకు కూడా ఇస్తాను. నా మనసులోకి రావాలి. ఆ రోజు ఆ ప్రదేశంలో నాకు ఒకరు మనసులోకి వచ్చినారు, వాళ్ళ గురించి నేను చెప్తాను, ఒక్కసారి వినండి. ఓకే, ఇలా రానన్న. ఇక ఎక్కడైనా పోయేసి కొత్త ప్రదేశంలో ఏదైనా కొనుక్కున్నప్పుడు ఎవరో ఒకరికి నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుందిరా. అవును సార్. ఆ ప్రాసెస్ లో నేను ఒకరికి తీసుకున్నారా గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఇచ్చే ముందు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి సార్, ఖచ్చితంగా చెప్పాలా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు సాధారణంగా. అవును సార్. బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే వయసు ఎంతరా? బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే 16 అట్లా, 16-17 ఉంటాయి, 17 years ఉంటాయి. అవును సార్. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ప్రపంచంలో చిన్నప్పుడు బాత్రూమ్ కడుగుతాడు అమ్మ. అవును సార్. అవునా? ఖచ్చితంగా సార్. అవునా? తల్లి బాత్రూమ్ చిన్నప్పుడు కడుగుతారు. కానీ 17 years ఉన్నప్పుడు కడగాలంటే ఎవరికి మనసు రాదురా, అది ఎవరైనా కావచ్చు. అవును సార్. అవును సార్. ఓకే, నేను యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయినాను రా. మీరు సార్? కాలు ఇరిగిపోయినారా. నా కాలు అప్పుడు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయ్యి 1 year బెడ్ రెస్ట్ లో ఉంటే ఒక రోజు అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చిందిరా. అర్జెంట్ రా, నేను లేచి నడవలేని పరిస్థితి నాది. అప్పుడు ఏం చేశానంటే అర్జెంట్ అని కూర్చున్నాను రా. ఓ దేవతరా, ఇంత తీసుకొచ్చి ప్లాస్టిక్ అది బేస్, ఇది ఏమంటారు దాన్ని, టబ్బు తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఇట్లా తీసుకుపోయిందిరా. మహాత్మురాలు రా. నా మనసులో ఎప్పటికీ ఆమె జీవితాంతం ఆమెకి నేను రుణపడి ఉన్నాను రా. ఆ రుణం దీని ద్వారా తీర్చుకుంటున్నాను రా. సూపర్ సార్. ఓకే, ఆమె ఎవరో కాదురా, మా అనంతపురం పిల్లిరా. నిజం రా, మా అనంతపురం పిల్లి. మనస్ఫూర్తిగా చెప్తానా, నాకు నువ్వే గుర్తుకొచ్చినావు. ఈ పట్టు చీర నీకోసమే, ఎందుకంటే నువ్వు ఆ రోజు నాకు
మీకోసం నేను అదే పనిగా పట్టు చీర, అదో మీకు ఇష్టమని కాఫీ, తర్వాత కోటయ్య గారి స్వీట్స్ ఇప్పుడు బస్లో పంపిస్తున్నాను. పోయి తీసుకో, ఎంజాయ్ చేయి. అన్నట్టు మర్చిపోయినారా చెప్పడం నీకు, చెప్పండి సార్. మా పిన్ని బర్త్డే ఉందిరా జనవరి 26. హ్యాపీ బర్త్డే చెప్పరా. హ్యాపీ బర్త్డే పిన్ని, హ్యాపీ బర్త్డే పిన్ని. నీకోసమే తీసుకొచ్చినాను, ఖచ్చితంగా వేసుకో. థ్యాంక్ యూ. ఇంకో చెప్తా, పిన్ని గురించి చెప్పాలా? చెప్పండి మా పిన్ని దోశలేస్తే ఆ పడప మొత్తం హడేల్ అంత బాగేస్తుంది పిన్ని. ఖచ్చితంగా నువ్వు అనంతపురం పోయినప్పుడు ఖచ్చితంగా దోశలు ట్రై చేయి. ఈ యూట్యూబ్ ద్వారా ఒక మాట చెప్తాను రా. చెప్పండి సార్. మా పిన్నికి చికెన్ వెరైటీస్ 36 వెరైటీస్ తెలుసు. 36 వెరైటీస్ తెలుసు, ఏ హోటల్లో ఉండదు. మా పిన్ని చాలా గ్రేట్. అనంతపురం పిన్ని, ఖచ్చితంగా నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, సారీ శారీ వేసుకోవాలి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే పిన్ని గారు.